హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు ఈ వారమే ఓటీటీలో రిలీజ్ అయిన సచ్ ది నైనా మర్డర్ కేస్ అనే వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బాలీవుడ్ నుంచి మరో ఇంకొక కొత్త క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది. ఆ సిరీసే సచ్ ది నైనా మర్డర్ కేస్. టైటిల్తోనే మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది ఈ వెబ్ సిరీస్. మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్కి వచ్చింది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముంబై క్రైమ్ బ్రాంచ్లో ఏసీపీ సంయుక్త దాస్ పనిచేస్తూ ఉంటుంది. తన భర్త భీషణ్, అలాగే తనకు ఒక టీనేజ్ వయసున్న కూతురు మహి. వీళ్ళిద్దరి కోసం తను ఎక్కువగా టైం స్పెండ్ చేయలేకపోవడం వల్ల వాళ్ళ వైపు నుంచి కొంచెం అసంతృప్తి అనేది ఉంటుంది. దాంతో తను అహ్మదాబాద్లో ఒక కొత్త ఇంటిని తీసుకుని అక్కడికి షిఫ్ట్ అయిపోవాలని డిసైడ్ అవుతుంది. ఆమె స్థానంలోకి ఏసీపీ జే కన్వర్ కూడా వస్తాడు. అప్పుడు ఆమె రిలీవ్ అవుతున్న సమయంలోనే ఒక మర్డర్ కేసు వస్తుంది. ముంబైలో ఒక కాలేజీలో చదువుతున్న నైనా అనే ఒక అమ్మాయి హత్య చేయబడుతుంది. ఆ ప్రాంతానికి జై కన్వర్ కొత్త కావడం వల్ల ఈ కేసు కోసం మరో 2 రోజుల పాటు టైంని కేటాయించాలని పై అధికారి సంయుక్తని కోరతాడు. అందుకు ఆమెకి తోడుగా ఉండాలని జై కన్వర్ని కూడా ఆదేశిస్తాడు. దాంతో ఆమె రంగంలోకి దిగుతుంది. హంతకులు నైనాని హత్య చేసి ఒక కారులో ఆమె డెడ్ బాడీని ఉంచి పూర్తిగా వర్షంతో నిండిపోయిన ఒక క్వారీలోకి తోసేస్తారు. ఆ బాడీని కనుక్కుని సంయుక్త బయటికి తీస్తుంది. డెడ్ బాడీ దొరికిన కారు రాజకీయాల్లో ఎదగాలనుకుంటున్న తుషార్కి సంబంధించిందిగా తెలుస్తుంది. ఎలక్షన్ పనులపై తిరగడానికి ఆయన తెప్పించిన కార్లలో అది కూడా ఒకటి. అందువలన సంయుక్త ఆయన అనుమానిస్తుంది. ఇక కాలేజీలో లవ్ అంటూ నైనా వెంటపడి వేధించిన స్టూడెంట్ ఓజస్ను కూడా ఆమె అనుమానిస్తుంది. అలాగే నైనాతో ఎక్కువగా చాటింగ్ చేసిన ప్రొఫెసర్ రణధీర్పై కూడా ఒక కన్నేసి ఉంచుతుంది. ఇన్వెస్టిగేషన్లో ఆమెకు తెలిసిన అసలు నిజాలు ఏంటి, అసలు హంతకులు ఎవరు, ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు వెబ్ సిరీస్ చూడాలి. సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ అనగానే ఒక రకమైన ఆసక్తి అందరిలోనూ కలుగుతుంది. ఎందుకంటే అందులో సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ ఇలాంటి అంశాలు ఉంటాయి కాబట్టి. ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ చాలా వరకు మర్డర్తోనే స్టార్ట్ అవుతాయి. చనిపోయింది ఎవరు అనేది కాసేపట్లో ప్రేక్షకులకు తెలిసిపోతుంది. ఎందుకు చంపారు, ఎవరు చంపారు, ఆ నిజాలు ఎలా బయటపడ్డాయి అనే ఎలిమెంట్స్ కథని బాగా ఇంట్రెస్టింగ్గా నడిపిస్తాయి. ఈ వెబ్ సిరీస్ కూడా ఇదే పద్ధతిలో ముందుకెళ్తూ ఉంటుంది. ఒక మర్డరు, కొంతమందిని అనుమానించడం, దాని మీద జరిగే అన్వేషణ, వాటి నుంచి వచ్చే ఆధారాలు అన్నీ వీటి చుట్టూనే ఈ స్టోరీ కూడా తిరుగుతూ ఉంటుంది. మరి ఈ కథ మొదటి నుంచి చివరి వరకు ఇంట్రెస్టింగ్ కలిగించిందా అంటే లేదనే చెప్పాలి. అలాగని పెద్దగా బోర్ అనిపించదు కూడా. పోలీస్ స్టోరీలో ఉండాల్సిన స్పీడు, హడావిడి కొంచెం తక్కువగా కనిపిస్తాయి. జరిగేది ఎలాగో జరుగుతుంది అంటూ నిదానంగా వెళ్తూ ఉంటుంది స్క్రీన్ ప్లే. ఈ స్టోరీ మొత్తం నిజానికి ఈ కథలో స్టూడెంట్స్, పేరెంట్స్, రాజకీయాలు, క్రైమ్ బ్రాంచ్ వీటి వైపు నుంచి ఎక్కువగా ట్రాక్లు వేసుకుంటూ వెళ్ళారు. అయితే ఏ ట్రాక్ని కూడా ఎక్కువగా డెప్త్గా చూపించలేదు. ముఖ్యంగా రాజకీయాల వైపు నుంచి సంయుక్త వేసిన ఫ్యామిలీ వైపు ఏదైతే ట్రాక్ ఉందో అది కొంచెం బలహీనంగా అనిపిస్తుంది. వాటిని కాస్త ఫోకస్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. స్క్రీన్ ప్లే నిదానంగా ఉన్నప్పటికీ వాస్తవానికి చాలా దగ్గరగా ఉండడం వల్ల అది కొంచెం ప్లస్ అయిందనే చెప్పాలి ఈ వెబ్ సిరీస్కి. ఈ వెబ్ సిరీస్ టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే క్రైమ్ థ్రిల్లర్లు, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లు ఎప్పటికప్పుడు డిఫరెంట్ మలుపులతో స్టోరీ పరిగెడుతూ ఉండాలి. ఆడియన్స్ని ఊహించని ట్విస్టులతో ఆశ్చర్యపరుస్తూ ఉండాలి. ఆ స్థాయిలో మాత్రం డైరెక్టర్ ఈ కంటెంట్ని డిజైన్ చేసుకోలేదనే చెప్పాలి. చాలా వరకు రొటీన్కి దగ్గరగానే ఈ సిరీస్ నడుస్తూ ఉంటుంది. హీరోయిన్ కాంకనా సిన్హా మొత్తం ఈ స్టోరీని నడిపిస్తూ ఉంటుంది. ఆమె చాలా అద్భుతంగా నటించింది ఈ వెబ్ సిరీస్లో. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్కి సినిమాటోగ్రఫీ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఎడిటింగ్ కానీ జస్ట్ ఓకేగా అనిపిస్తాయి. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ సచ్ ది నైనా మర్డర్ కేస్ అనే వెబ్ సిరీస్ ఒక రొటీన్ థ్రిల్లర్ డ్రామా అని చెప్పచ్చు. థ్రిల్లర్ జోనర్స్ని బాగా ఇష్టపడే వాళ్ళకి, అట్లాగే ఇన్వెస్టిగేషన్ వెబ్ సిరీస్ని బాగా ఇష్టపడే వాళ్ళు ఇది కొంచెం డీసెంట్ వాచ్ అనిపిస్తుంది. మిగిలిన వాళ్ళకి ఇది కొంచెం బోర్ కొట్టే అవకాశం అయితే ఉంది. ఈ వెబ్ సిరీస్కి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సిరీస్ మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సిరీస్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.